హాయ్ అండి. సో ఒక బిల్డర్ దగ్గర ఒక మేస్త్రి పని చేసేవాడంట. చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన ఇంక నేను పని చేయకూడదని డిసైడ్ అయిపోయి, సో ఆ యజమాని దగ్గరకు వచ్చి నేను ఇంక పని చేయట్లేదు, అయిపోయింది, నేను ఇంక డ్రాప్ అవుతున్నానని చెప్పాడంట. సో అయితే ఆ యజమాని, ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చాలా కాలం చాలా నమ్మకంగా చాలా క్వాలిటీని నాకు ఇచ్చావు, బట్ చెట్టు చివరిగా ఒక ఇల్లు కట్టి నాకు ఇవ్వు అని చెప్పాడంట. అయితే ఇతను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు కాబట్టి చేయకూడదని, సో అసలు క్వాలిటీ లేకుండా ఎలా అంటే అలా అసలు దాని మీద కేర్ లేకుండా ఒక చెత్తగా ఇల్లు కట్టి అతనికి ఇచ్చాడంట. సో కీస్ తీసుకెళ్ళి ఇచ్చాడంట. అతను ఆ కీస్ రిటర్న్ ఇతనికే ఇచ్చి, ఈ ఇల్లు నీకే గిఫ్ట్గా ఇస్తున్నాను, నువ్వు నాతో ఇంతకాలం నమ్మకంగా పనిచేసినందుకు ఇది నీకు గిఫ్ట్ అన్నాడంట. అతనికి ఎలా ఉంటుందండి అంటే, అతను నమ్మకం పోగొట్టుకొని అసలు అలా క్వాలిటీ లేని ఇల్లు కట్టాడు. అంటే ఆయన ఏమనుకున్నాడు అప్పుడు, సో ఈ నాకే ఇల్లు అనుకుంటే నేను చాలా శ్రద్ధగా క్వాలిటీగా కట్టుకుంటాను, అబ్బాయి ఎంత పొరపాటు చేశాను అని చెప్పాడంట. ఆ విధంగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు నమ్మకంతో శ్రద్ధతో చేయాలి. ఏమంటారు మీరు? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.